ధరణి పోర్టల్లో విధులు నిర్వహిస్తున్న ఆపరేటర్లు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధరణి ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. రెవెన్యూ శాఖ పరిధిలో సంవత్సరాలుగా సేవలందిస్తున్న తమను ఉద్యోగాల నుంచి తొలగించాలనే ప్రభుత్వ చర్యలు అన్యాయమని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సేవలను నిలిపివేసే విధంగా సర్క్యులర్ జారీ చేయడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుందన్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా ఉద్యోగాల నుంచి తొలగించే ప్రయత్నం చేయడం వల్ల తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని ఉద్యోగులు తెలిపారు. తమ సేవలను యథావిధిగా కొనసాగించేలా ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ధరణి ఉద్యోగులు హెచ్చరించారు. మేము గత 10 సంవత్సరాలుగా రెవెన్యూ వ్యవస్థలో కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నాము. సడన్గా మమ్మల్ని విధుల నుంచి తొలగిస్తామని సర్క్యులర్ జారీ చేసి మా ప్లేస్లో జూనియర్ తీసుకుంటామని సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఇంత సడన్గా మా ఫ్యామిలీస్ రోడ్డున పడ్డాయి. గవర్నమెంట్ కనీసం మాకు ఏదో ఒకటి చూపెట్టి మమ్మల్ని ఆదుకోవాల్సిందా వేడుకుంటున్నాము. గత 15 నెలల నుంచి మా జీతాలు పెండింగ్ ఉన్నాయి. దయచేసి మేము వేడుకునేది ఏంటంటే జీతాలను వెంటనే విడిపించి మమ్మల్ని కొనసాగించాలి. అహర్నిశలు పనిచేస్తూ రోజు 10 నుంచి 12 గంటలు తహసీల్దార్ కార్యాలయంలో ఏ రెగ్యులర్ ఉద్యోగి లీవ్ పెట్టినా కూడా వాళ్ళ ప్లేస్లో మేము వాళ్ళ పనులు తహసీల్దార్ గారి ఆదేశాల మేరకు అన్ని విధులు నిర్వహిస్తున్నాం. తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయంలో అన్ని విధులు నిర్వహించు 22A నుంచి వెళ్ళి రిజిస్ట్రేషన్స్, ఎలక్షన్స్, సర్టిఫికేట్స్ అన్ని బాధ్యతలు నిర్వహించు 10 సంవత్సరాల నుంచి వెళ్ళి మా యవ్వనంతా గవర్నమెంట్కు దారబోసినాము. దయచేసి మా కుటుంబాలు రోడ్డు మీద పడకుండా మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాం. గత 10 సంవత్సరాలుగా మేము రెవెన్యూ డిపార్ట్మెంట్లో భూభారతి FTSలుగా ఉద్యోగాలు నిర్వర్తిస్తున్నాము. సడన్గా మమ్మల్ని విధుల నుంచి తొలగిస్తారని చెప్పి సర్క్యులర్ జారీ అయినది. కావున 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాము కాబట్టి మమ్మల్ని తీసేయకుండా ఇదే రెవెన్యూ డిపార్ట్మెంట్లో భూభారతి FTSలుగానే కొనసాగించాలని చెప్పి మేము ఈరోజు కలెక్టరేట్లో కలెక్టర్ సార్ గారికి వినతి పత్రము ఇవ్వడం జరిగింది. అలాగే మాకు గత 15 నెలల నుంచి కూడా జీతాలు అనేటివి రాలేదు. ఆ 15 నెలల శాలరీస్ని కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ మమ్మల్ని రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే భూభారతి FTSలుగా కొనసాగించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము.